అడవి నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దంలో ఓ బాలుడు పరుగెడుతున్నాడు. వెనుక ఎవరో లేదా ఏదో వెంబడిస్తోంది. చీకటిలో మెరుస్తున్న ఎర్ర కళ్లతో అది దగ్గరకి వస్తోంది. పరుగెత్తుతూనే అతని కాలు ఓ వేరుకు తగిలింది. ఒక్కసారిగా కిందపడిపోయాడు. కానీ నేలమీద కాదు, ఏనుగు పేడమీదే. అతను పైకి లేచేలోపే ఎదుట ఓ అడవి పంది నిలబడింది. భూమిని గట్టిగా తవ్వుతూ ముందుకు దూకేందుకు సిద్ధమైంది. ఒక్క క్షణం అతను చూస్తూ నిలబడ్డాడు. తర్వాత అది నేరుగా అతని మీదికి దూకింది. అదే సమయంలో అడవి మౌనంగా మారిపోయింది. చెట్ల మధ్యనుంచి ఓ వృద్ధుడు బయటకు వచ్చాడు. అతను బాలుడిని చూసి, ఇప్పటినుంచి నీకు అడవే గురువు అని చెప్పాడు. జంతువులతో ఎలా మాట్లాడాలో, వాటి భాష ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించసాగాడు. కొన్ని రోజుల్లో బాలుడు కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఏనుగులతో ఆడుకోవడం, కోతులతో చెట్లమీద ఊగడం, పులుల నుంచి తప్పించుకోవడం, అడవి జీవన విధానాన్ని నేర్చుకోవడం. అతని జీవితమే మారిపోయింది. ఒకరోజు, కొందరు దొంగలు అడవిలో ప్రవేశించారు. చేతుల్లో తుపాకులు, వారి లక్ష్యం వేట. అడవిని నాశనం చేయాలని వచ్చారు. అదే సమయంలో ఓ పెద్ద ఏనుగు జీప్ ముందు నిలిచింది. కోతులు తుపాకులు లాక్కొని చెట్లమీద విసిరేశాయి. పులి పర్వతం మీద నుంచి ఒక్కసారిగా దూకింది. ఒక్క క్షణంలోనే అడవి తన బలం చూపించింది. దొంగలు భయంతో పరుగెత్తిపోతుండగా వృద్ధుడు చిరునవ్వుతో చూశాడు. ఇప్పుడు బాలుడు భయపడే వాడు కాదు. అతను అడవి రక్షకుడు. జంతువులన్నీ అతని చుట్టూ చేరాయి. చెట్ల వెనుక నుంచి వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. అడవి ఇప్పుడు సురక్షితంగా ఉంది. ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతే కాపాడుతుంది. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.